యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికి శుభములు కలిగినగాక. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండునో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మునిగా మనలో ఉన్నాడంటే మనలో యేసుని మాటలు నిలిచి ఉన్నట్టు, నేను దేవుని వాక్యంను కలిగి ఉన్నప్పుడు నీవును దేవుని వాక్యంను కలిగి ఉన్నప్పుడు మనము కలిసినప్పుడు మన మధ్య సంభాషణ దేవుని చిత్తానుసారమైనదై ఉండును. దేవుడు ఇద్దరి మధ్య ఉన్నాడనటకు వారిద్దరూ దేవుని నామము పేరుట దేవుని వాక్యమును కలిగిన వారై ప్రార్థనా పూర్వక హృదయముతో కలిగిన వారై ఉండవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము కానీ కుటుంబ సమేతము కానీ లేక స్నేహితుల మధ్యలో కానీ మీకు సమయం ఉన్నప్పుడు కూడుకొనండి. కానీ అది దేవుని పేరిట దేవుని ప్రేమతో దేవుని వాక్యానుసారంగా ఉండటకు ప్రయాసపడండి. అలా ప్రయాసపడిన వేళలో ఏ విషయమును గూర్చి మీరు ఏకభవించి ప్రార్థిస్తురో ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తారు. మరియు మీరు ఇద్దరు తాము వేడుకోను దేనిని గూర్చైనను భూమి మీద ఏకభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఈ వాక్యమును బట్టి ఏకభవించి ఏక మనస్సుతో దేవుని చెంత ప్రార్థించి మీ ప్రతి ప్రార్థన విన్నపమును విజ్ఞాపనను దేవుని చెంత అర్పించి మీరు విశ్వాసముతో ప్రార్థించి ఆయన దీవెనను మీరు పొందుకునుడి. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.